Hi, hello, welcome back to Chaiti 7. So dear student, మన టాపిక్ వచ్చేసి random variables probability distributions. సో ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి మ్యాథ్స్ 2A నుంచి వెరీ ఇంపార్టెంట్ ఎలెక్టివ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. సో డియర్ స్టూడెంట్స్, ఇది పార్ట్ 2 వీడియో అనమాట. సో ప్రీవియస్ వీడియోలో పార్ట్ 1 ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వన్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పడం జరిగింది. సో ఎవరైతే పార్ట్ 1 వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే సో ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. సో అది కూడా చూడండి, ఓకేనా? రైట్ నాన్న. నౌ గోయింగ్ టు ద సొల్యూషన్ ఆఫ్ దిస్ క్వశ్చన్స్. A random variable x has the following probability distribution. So ఇక్కడ మనకు టేబుల్ ఇచ్చిండు, xi ఇచ్చిండు, probability of x equal to xi ఇచ్చి find k and the mean and probability of x equal to x is greater than 0 less than 5 అంటే x is greater than 0 less than 5 అడుగుతున్నాడు. అంటే ఒక స్మాల్ కండిషన్కి ఆన్సర్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనా? రైట్ నాన్న, స్లోగా చెప్తాను, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. గోయింగ్ టు ద సొల్యూషన్. రైట్, ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఇప్పుడు ఇక్కడ కే వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. కే వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా రావాలి, సిగ్మా ఆఫ్ సమ్మేషన్ ఆఫ్ ఐ ఈక్వల్ టు, సో ఇక్కడ ఐ ఎంత ఉంది? 0, రైట్. సో స్టార్టింగ్ 0 టు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 7 వరకు, అంటే 0 to 7 వరకు, ఓకేనా? 0 to 7 వరకు, రైట్. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు xi దెన్ ఈక్వల్ టు 1, ఓకేనా డియర్ స్టూడెంట్స్? ఈ ఫార్ములా పక్కా రాయాలన్నా, కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇవన్నీ ఎడిషనల్ చేస్తాం కాబట్టి, రైట్. సో 0 ప్లస్ కే ప్లస్ 2k ప్లస్ 2k ప్లస్ 3k ప్లస్ k స్క్వేర్ ప్లస్ 2k స్క్వేర్ ప్లస్ 7k స్క్వేర్ ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 1, రైట్. సో ఇక్కడ నుంచి మనం కే వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఒకసారి కే స్క్వేర్ని అడిషనల్ చేద్దాం. ఇక్కడ కే స్క్వేర్ వస్తుంది, కే స్క్వేర్ ప్లస్ 2k స్క్వేర్ ప్లస్ 7k స్క్వేర్, ఇవన్నీ అడిషనల్ చేస్తే మనకు 10k స్క్వేర్ వస్తుంది. చూడండి, 10k స్క్వేర్ ప్లస్ మళ్ళీ కే, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ 3 అంటే 4 ప్లస్ 2 6 ప్లస్ 2 8 9, రైట్, 9k. సో ఇక్కడ 0 కన్సిడర్ అవ్వదు, ఈక్వల్ టు 1 నాన్న, రైట్. సో 10k స్క్వేర్ ప్లస్ 9k, ఈ ప్లస్ 1 అడిపోతే ఏమొస్తుంది? -1 ఈక్వల్ టు 0, రైట్. డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనకు ఒక క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్లో కనబడుతుంది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో కనబడుతుంది. కేని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే స్ప్లిటింగ్ రావాలి, ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేయాలి, రైట్. చూడండి ఎలా చేస్తున్నాం చూడండి. 10k స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఏం చేస్తున్నా అంటే 9 ఉంది కాబట్టి దాన్ని ఎలా రాసుకుంటున్నా? 10k మైనస్ 1k రాస్తున్నా, -1 ఈక్వల్ టు 0. సో డియర్ స్టూడెంట్, ఇక్కడ నేను 9ని ఎలా స్ప్లిటింగ్ చేస్తున్నా అంటే 10k మైనస్ 1k రాయడం జరిగింది. ఎందుకంటే 10k నుంచి 1k పోతే ఎంత? 9k కదా. సో అట్లా స్ప్లిటింగ్ చేయడం జరుగుతుంది. సో ఈ రెండింటి నుంచి నేను 10k కామన్ తీసేస్తున్నా, ఎందుకంటే ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 10 ఉంది, k ఇక్కడ ఉంది, ఇక్కడ k ఉంది, కాబట్టి 10k కామన్ వెళ్ళిపోయింది. సో ఒక k లెఫ్ట్ ఉన్నట్టే కదా, ఇక్కడ మిడిల్లో ప్లస్ 10 మొత్తం కామన్, ఇది 10k మొత్తం కామన్ వెళ్ళిపోయింది అంటే అర్థం ఏంటంటే 1 ఉన్నట్టు అని అర్థం, ఓకేనా? ఇంటూ 1 చేసుకోవచ్చు ఇక్కడ మీరు షార్ట్ కట్, రైట్. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఇస్ ద కామన్, 1 కామన్ చేయొచ్చు, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, రైట్. వాట్ ఇస్ ద లెఫ్ట్ హియర్? k. ఎప్పుడైనా మైనస్ కామన్ తీసేటప్పుడు ప్లస్ ఇవ్వాలి, ఎప్పుడైనా ప్లస్ ఇవ్వాలి, ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వస్తాయి కాబట్టి. ఇప్పుడు సో ఇక్కడ మనం ఇక్కడ ప్లస్ రావాలి, ఇక్కడ కూడా ప్లస్ రావాలి కాబట్టి 1. చూడండి, -1 ఇంటూ k -1k, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 1 1 జా 1, రైట్, ఈక్వల్ టు 0. సో డియర్ స్టూడెంట్స్, ఇది మనకు బేసిక్స్ ఉంటుంది స్ప్లిటింగ్ చేయడం అనమాట, రైట్. సో ఇది ఈ టర్మ్ నుంచి k ప్లస్ 1 కామన్ ఉంది, ఈ టర్మ్ నుంచి కూడా k ప్లస్ 1 కామన్ తీసేస్తున్నా, k ప్లస్ 1 ఇస్ ద కామన్, అండ్ వాట్ ఈస్ ద లెఫ్ట్? 10k మైనస్ 1 ఈక్వల్ టు 0, రైట్. నౌ k ప్లస్ 1 ఈక్వల్ టు 0 ఆర్ 10k మైనస్ 1 ఈక్వల్ టు 0, రైట్. సో డియర్ స్టూడెంట్స్, ఇక్కడ k ఈక్వల్ టు ఏమొస్తుంది అంటే ఈ ప్లస్ 1 పోతే -1 వస్తుంది, అండ్ ఇక్కడ 10k ఈక్వల్ టు 1 ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయండి, దెన్ k ఈక్వల్ టు 1/10 వస్తుంది, ఎందుకంటే మనకు. సో డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు k వాల్యూ ఇది తీసుకోవాలా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈజ్ లెస్ దెన్, ఎప్పుడైనా లెస్ దెన్ 1 ఉండాలి, లెస్ దెన్ 0 ఉండాలి, ఓకేనా? సో 0 కంటే తక్కువనే ఉండాలి కాబట్టి we can take this the value, నెగిటివ్ వాల్యూ తీసుకోవద్దు, ఎప్పుడైనా k వాల్యూ నెగిటివ్ తీసుకోవద్దు, ఓకేనా? 0 కంటే తక్కువ ఉండాలి.
ప్రాబబిలిటీ ఈజ్ లెస్ దెన్ 1. కే వాల్యూ ఎప్పుడైనా లెస్ దెన్ 0 తీసుకోవాలి. లెస్ దెన్ 0, 0 కంటే తక్కువ తీసుకోవాలి, ఎక్కువ తీసుకోవద్దు. 0 కంటే తక్కువ వాల్యూని తీసుకోవాలి కే వాల్యూ. రైట్. సో ఈ కండిషన్ మనకు అవసరం లేదు ఇప్పుడు. బట్ సో మనం వీఆర్ టేకింగ్ ద కే వాల్యూ ఈస్ 1/10. సో కే వాల్యూని 1/10 తీసుకోండి, ఎందుకంటే నెగిటివ్ వాల్యూని మనం కన్సిడర్ చేయొద్దు. రైట్. మనం కే కనుక్కున్నాం నాన్న. ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? మీన్. సో ఇక్కడ చేస్తున్నాం చూడండి మీన్. ఫస్ట్ వన్ ఈస్ కంప్లీటెడ్. నౌ గోయింగ్ టు ద సెకండ్ వన్. సెకండ్ వన్ ఏంది? మీన్. మీన్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. రైట్. మీన్ అంటే ఏంది? మ్యూ తోటి ఇండికేట్ చేస్తారు. దెన్ మీన్కి ఫార్ములా అన్నానా, సిగ్మా ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0 to 7. ఓకేనా? రైట్. ఫార్ములా చెప్పండి. xi ప్రీవియస్ క్వశ్చన్లో పార్ట్ 1లో చెప్పాను మీకు. సో xi ప్రాబబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు xi. రైట్. సో దిస్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ మీన్. దెన్ మీన్ మ్యూ ఈక్వల్ టు, ఇప్పుడు చూడండి ఇవి రెండు ఇంటూ చేసుకోవాలి మనం. ఇవి రెండు ఇంటూ చేసుకోవాలి. 0 into 0 ప్లస్ 1 into k ప్లస్ 2 into 2k ప్లస్ నెక్స్ట్ 3 into 2k ప్లస్ 4 into 3k ప్లస్ ఇక్కడ రాస్తున్నాను, కిందికి రాస్తున్నాను. ఇది అయిపోయింది. 4 into అయిపోయింది. మళ్ళీ 5 into k స్క్వేర్ ప్లస్ 6 bracket of 2k square plus 7 bracket of 7k square plus k. రైట్. సో డియర్ స్టూడెంట్స్ అర్థం చేసుకోండి నాన్న, ఏం చేస్తున్నా అంటే ఇవి రెండు ఇంటూ చేస్తారు అంతే. మీన్లో ఇవి రెండు ఇంటూ చేసుకోవాలి. 0 into 0, 1 into k ఇవన్నీ ఇంటూ చేసుకోవాలి, మనం ఇక్కడ రాయాలి. రైట్. దెన్ మ్యూ ఈక్వల్ టు 0 into 0 0 వస్తుంది ప్లస్ 1 into k ప్లస్ 2 2 जा 4k प्लस 3 2 जा 6k प्लस 4 3 जा 12k प्लस 5 into k square 5k square प्लस 6 2 जा 12k square प्लस. సో ఇవన్నీ ఇంటూ చేసుకోవాలి. 7 7 जा 49k square प्लस 7 into k 7k. రైట్. సో నౌ మీన్ ఈక్వల్ టు, సో డియర్ స్టూడెంట్స్ ఫస్ట్ కే స్క్వేర్ని రాసుకుందాం. మనం కే స్క్వేర్ ఎన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి? ఇక్కడ 49 ఉంది, ఇక్కడ వచ్చేసి 5 ఉంది, ఇక్కడ 12 ఉంది. సో ఇవన్నీ ఎడిషనల్ చేస్తే 49 12 and 5 11 వస్తుంది. 11 అంటే 16, 1 క్యారీ 66 వస్తుంది. ఓకేనా? 66 కే స్క్వేర్ ప్లస్ అయిపోయింది. కే స్క్వేర్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అయిపోయింది. ఎడిషనల్ అయిపోయింది. ఇప్పుడు కేవీ ఎడిషనల్ చేసుకోవాలి. కే ప్లస్ 4k 5k వస్తుంది. 5k ప్లస్ 6k ఎంత చెప్పండి? 5k అంటే 11k, 11k ప్లస్ 12 ఎంత? 23. ఇక్కడ వరకు 23. 23 ప్లస్ 7 ఎంత? 30. రైట్. సో డియర్ స్టూడెంట్స్ మనకి ఎంత వచ్చింది? ఇప్పుడు 30k వస్తుంది. ఓవరాల్గా 30k వచ్చింది ఇక్కడ. రైట్. ఇప్పుడు కే వాల్యూ సబ్స్టిట్యూషన్ చేసి మీన్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. మ్యూ ఈక్వల్ టు 66 ఇంటూ దెన్ కే వాల్యూ. ఇక్కడ కే వాల్యూ ఎంత ఉంది? 1/10 హోల్ స్క్వేర్ ప్లస్ 30 బ్రాకెట్ ఆఫ్ కే వాల్యూ వచ్చేసి 1/10. రైట్. సో ఇట్లా సబ్స్టిట్యూషన్ చేయడం రావాలన్నా లాస్ట్కి ఇక్కడ నుంచి మీన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం. రైట్. 66 ఇంటూ 1 స్క్వేర్ 1 అవుతుంది. 1/10 స్క్వేర్ వచ్చేసి 100. రైట్. నౌ ఇక్కడ ఏం చేయొచ్చు అంటే బై 1 తీసుకోండి. 31 जा 30/10. రైట్. సో నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఈక్వల్ పెట్టుకుంటూ. రైట్. బై 1 తీసుకుంటే 66/100 ప్లస్, సో 0 0 కట్ చేసుకోవచ్చు మీరు. 3/1 అంటే 3 వస్తుంది ఈక్వల్ టు, సో ఇవన్నీ డెసిమల్లో కన్వర్ట్ చేసుకోండి. 0.66 ప్లస్ 3. సో 3 ఎడిషనల్ అయితే ఎంత వస్తుంది? 3.66. దిస్ ఈస్ ద మీన్ వాల్యూ నాన్న. డియర్ స్టూడెంట్స్ అర్థమైందా? సో మీన్ వాల్యూ వచ్చేసి 3.66. సో కే వాల్యూ ఇంత వచ్చింది. సో మనం లాస్ట్లో ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఇంకా కండిషన్ ఉంది. సో నేనంతా రఫ్ చేసేసి ఈ కండిషన్ ఒక వాల్యూ కూడా చెప్తాను మీకు. ఓకేనా? వింటున్నారా? రైట్ నాన్న. సో డియర్ స్టూడెంట్స్ ఈ రఫ్ చేసేస్తాను. మనకు కావాల్సిన వాల్యూ కే వాల్యూ పనికి వస్తుంది. ఓకేనా? కే వాల్యూ అండ్ ఇక్కడ మనకు మీన్ అవసరం ఉండదు, ఎందుకంటే ఇక్కడ మనకు వేరియేషన్ అడగలేదు కాబట్టి కే వాల్యూ అనేది పక్క మస్ట్ అండ్ షుడ్ యూజ్ అవుతాయి నాన్న.
సో ఇదంతా రఫ్ చేసేస్తాను నేను. రైట్. సో ఇప్పుడు మనం థర్డ్ కండిషన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. రైట్. సో డియర్ స్టూడెంట్, థర్డ్ కండిషన్ ఒకసారి చూడండి. ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0 లెస్ దెన్ 5 నాన్న. సో దీన్ని చాలా వరకు ఏమంటారంటే లెస్ దెన్ సింబల్ కదా సార్, మీరు గ్రేటర్ దెన్ చదువుతున్నారని క్వశ్చన్ అడగవచ్చు మీరు. బట్ ఇక్కడ ఎక్స్ని ఎలా రాస్తారంటే ఎక్స్ ఇంటర్వెల్ అని అర్థం, ఓకేనా. ఇక్కడ ఎక్స్ కాబట్టి ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ 0. గ్రేటర్ దెన్ 0 అంటే ఏంది 1 2 3 4. ఇప్పుడు ఇది లెస్ దెన్ 0 చదివితే ఏమొస్తుంది -1 -2 -3. ఇక్కడ మైనస్లు లేవు కదా. సో లాజికల్గా ఆలోచించండి, ఇంటర్వెల్ రీడింగ్ ఎట్లా చేయాలంటే ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ 0 లెస్ దెన్ 5, ఓకేనా. సో అట్లా రీడింగ్ చేస్తారు. కే వాల్యూ మనకు గుర్తు సైడ్కి పెట్టుకుందాం. కే వాల్యూ ఎంత వచ్చింది మనకు 1/10. రైట్. ఇప్పుడు దీని ఈక్వల్ టు, దీని అర్థం ఏంటంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0. గ్రేటర్ దెన్ 0 ఎవరు ఉన్నారు చూడండి ఇక్కడ. గ్రేటర్ దెన్ 0 ఎవరు 1 2 3. ఎక్కడి వరకు అది లెస్ దెన్ 5. లెస్ దెన్ 5 అంటే 5 కంటే తక్కువ ఎవరు 4 వరకు. అంటే ద ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 అన్నట్టు ప్లస్, ఓకేనా. అన్ని ప్లస్ చేయాలి మనం ఈ ఇంటర్వెల్ నుంచి ఈ ఇంటర్వెల్కు. దెన్ ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2 అన్నట్టు, ఓకేనా. రైట్. దెన్ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 3 అండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 4. సో డియర్ స్టూడెంట్స్, ఈ లాజిక్ అర్థం అవ్వాలి మీకు. 0 కంటే ఎక్కువ, ఇక్కడ ఎక్స్ అర్థం ఏంటంటే నాన్న, ఎక్స్ అర్థం ఏంటంటే 0 కంటే ఎక్కువ. 0 కంటే ఎక్కువ ఎవరు వస్తారు 1 2 3 4. 5 కంటే తక్కువ, రైట్. ఇది అర్థం, ఓకేనా. సో ఇప్పుడు నేను తీసుకున్నది అదే 1 2 3 4, రైట్. ఈక్వల్కి ఈక్వల్. ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 ఎంత ఉంది. ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1. ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు ప్రాబబిలిటీ ఎంత వస్తుంది ఇక్కడ కే. దీని వాల్యూ ఎంత మొత్తం ఏంది 1 ఉన్నప్పుడు ప్రాబబిలిటీ ఎంత ఉంటుంది కే. ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2 ఉన్నప్పుడు ఎంత 2k. ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 3 ఉన్నప్పుడు ఎంత 2k. ప్లస్ దెన్ ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 4 ఉన్నప్పుడు ఎంత 3k, రైట్. ఇవన్నీ ఎడిషనల్ చేసేయండి. k ప్లస్ 2k 3k ప్లస్ 2k 5k ప్లస్ 3k ఎంత మొత్తం 8k వచ్చింది, రైట్. దెన్ 8 బ్రాకెట్ ఆఫ్ నౌ సబ్స్టిట్యూట్ ద వాల్యూ ఆఫ్ k వాల్యూ 1/10, రైట్. బై 1 తీసుకోండి. 8 1 8/10. సో దీన్ని మనం డెసిమల్లో కన్వర్ట్ చేస్తే 0.8. దిస్ ఈస్ ద ఆన్సర్. సో డియర్ స్టూడెంట్స్, అర్థమైందా? వెరీ ఈజీగా ఉంది కదా కండిషన్. థర్డ్ కండిషన్ అనేది, సో ఫస్ట్ రాసిన థర్డ్ కండిషన్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ క్వశ్చన్ కూడా చాలాసార్లు వచ్చింది బోర్డ్ ఎగ్జామ్లో. సో మీకు అర్థమైంది కదా ఓవరాల్గా, రైట్. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి డియర్ స్టూడెంట్స్. సో బాయ్ నాన్న. పార్ట్ 3 వీడియో చేస్తాను. ఇంకా 2-3 ఎల్ఎక్యూస్ ఉన్నాయి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పక్క వచ్చేవి. బాయ్ నాన్న, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.